హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా 4 ఫోల్డింగ్స్లో. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి సైడ్ జాయింట్స్లో క్లాత్ తక్కువైనా సరే క్లాత్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బార్డర్ అంతా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒక హాఫ్ అనేది బార్డర్ అనేది ఫోల్డ్ చేసుకొని లోపలికి స్టిచ్ చేసుకోవచ్చు. లేదా మీకు ఫుల్ బార్డర్ కావాలనుకునే వాళ్ళు క్లాత్ని యాడ్ చేసుకొని లోపలికి తిప్పుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే అంతా వేయడం లేదు, ఒక 1 ఇంచ్ వరకు ఫోల్డింగ్ అనేది లోపల ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి హ్యాండ్ పొడవు తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకి ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగు, అలాగే చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ అయితే సరిపోయింది. క్లాత్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకొని లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోండి. ముందు ఒక స్ట్రైట్ మార్కింగ్ అనేది చేసుకొని లోతు ఎలా తీయాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి చంక భాగానికి 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ తీసుకోండి. మనకి చంక భాగం పొడవును బట్టి మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు కూడా మనం స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగం మార్కింగ్కి డ్రా చేసుకోవాలి ఈ విధంగా. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. మన క్లాత్ కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా మనం 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ తీసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకొని మనం జాయింట్ చేసుకోవాలి క్లాత్ని. మా క్రొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్ ఛానల్. అలాగే షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి. ఈ క్లాత్ మనం స్ట్రైట్గా తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనది 2 ఫోల్డింగ్స్ కాబట్టి మిడిల్కి కట్ చేస్తున్నాను. ఇవి ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా మనం 4 ఫోల్డింగ్స్లోనే క్లాత్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే మనం 2 జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది మెయిన్ క్లాత్లో, కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 2.5 ఇంచ్కి ఖర్చు కోసం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి, మార్కింగ్ చేసుకొని, అంటే అక్కడ వరకు పొడవని తెలియడం కోసం. ఇప్పుడు లోతు తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు రైట్ సైడ్స్ 2 లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మన లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోండి. మిడిల్ పాయింట్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనకి ఒక్కొక్కటి చొప్పున మనం జాయింట్ చేసుకోవాలి. ఆ విధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం జాయింట్ చేసుకోవాలి. మనం ఒక్కొక్కటి జాయింట్ చేసిన తర్వాత పైన లైన్ నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి.
అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఏ పార్ట్కి ఆ పార్ట్ వేసుకోవాలి. మీకు నచ్చింది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఓల్డ్ శారీతో నేను లాంగ్ డ్రెస్ అయితే కట్ చేశాను, లాస్ట్ వీడియోలో పెట్టాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా రెండింటికి జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి కూడా ప్లెయిన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోదు, చాలా స్టిఫ్గా ఉంటుంది. మనం జాయింట్ చేసినట్టు కూడా తెలియదు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం పోతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి నీట్గా కూడా ఉంటుంది. ఈ విధంగా పైన లైన్ నుంచి స్టిచ్ చేసిన తర్వాత కింద ఫోల్డింగ్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ దగ్గరికి ఫోల్డ్ చేసుకోండి. మీరు మిషన్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేనైతే మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. నేను చెప్పే ప్రతి టిప్స్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. బ్లౌజ్ హ్యాండ్స్కి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఎటువంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మన కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్లో మీకు కిచెన్వి కర్రీస్ కానీ లేదా మీకు స్లీవ్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రాక్స్ కానీ డిజైన్స్ ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకునే వాళ్ళు డిజైన్ వేసుకోవచ్చు. పైన స్లీవ్ పైన కానీ కింద బార్డర్లో కూడా డిజైన్ వేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీకు డిజైన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్ అండి. చాలామంది సెకండ్ ఛానల్ లింక్ అడుగుతున్నారు కదండి. బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ నేమ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.